మీ పేరు చెప్పండి. నా పేరు సోమన్ శాంతి. రాజమండ్రి నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాను. బుచ్చి చౌదరి గారి గురించి చెప్పాలంటే, పిలిస్తే పలికే వ్యక్తి అంటే బుచ్చి చౌదరి గారే. ఆయన చేసింది ఇంత అంతా కాదు. రోడ్లే కానీ, డ్రైనేజ్‌లే కానీ, ఏది అన్నా కూడా ప్రతీదీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది బుచ్చి చౌదరి గారే. ఆయన పిలిస్తే ఎప్పుడు పిలిచినా కానీ, సరే ఇది సార్ రండి అనగానే బొమ్మూరులో ప్రతీదీ కూడా దగ్గరుండి, ప్రతీదీ కూడా అందుబాటులో ఉండి అన్నీ చేయిస్తారాయన. మళ్ళీ బుచ్చి చౌదరి గారే రావాలని కోరుకుంటున్నాము. మీ పేరు? నా పేరు అనంతరపు గోపి మాదిగ. మా అన్న మందకృష్ణ మాదిగ గారు చెప్పినట్టు ఎస్సీ వర్గీకరణ అవ్వాలంటే మా తెలుగుదేశం పార్టీ నగ్గాలని చెప్పారు. దానికోసం బుచ్చి చౌదరి గారు గెలుపు కోసం మేము మాదిగలందరం భారీ మెజార్టీతో బుచ్చి చౌదరి గారిని నెగ్గించుకుంటాం. బుచ్చి చౌదరి గారు అభివృద్ధి చేయాలంటే బొమ్మూరులో చాలా చేశారు. మా రాజమండ్రి రూరల్కి రోడ్లు వేయించడం కానీ, డ్రైనేజీలు వేయించడం కానీ బుచ్చి చౌదరి గారు వేసినవి అయ్యి. వైసీపీ ప్రభుత్వంలో వేసిందంటూ ఏమీ లేదు. వేసినవన్నీ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడే ఊడిపోతున్నాయి. అయ్యి నాసిరకం పనులు చేశారు. అలాగే మా దళిత పథకాలు చాలా ఉన్న దళిత పథకాలన్నీ తీసేశారు. మళ్ళీ మాకు ఎస్సీ వర్గీకరణ రావాలంటే చంద్రబాబు గారు రావాలి పైన. ఇక్కడ మళ్ళీ మా బుచ్చి చౌదరి గారు వస్తే మేము అందరం మళ్ళీ అభివృద్ధి పొందుతామని అనుకుంటున్నాం. దీనికి మేము బుచ్చి చౌదరి గారికి నగ్గడానికి మేము చాలా కృషి చేస్తామని కోరుకుంటున్నాం. మీ పేరు? నా పేరు మత్సేటి త్రిలోక్. మాది ఇక్కడే బొమ్మూరు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అనే. మాది ఈరోజు శాసనసభ్యులుగా ఈరోజు మా గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఈసారి 7వసారి నిలబడుతున్నారు. 6 సార్లు ఆయన విజయం సాధించారు. ఇది 7వసారి. ఖచ్చితంగా ఆయనకు మళ్ళీ ఈసారి కూడా బంపర్ మెజారిటీతో మేము ఖచ్చితంగా ఆయన నెగ్గిస్తాం. ఎందుకంటే కేవలం తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ ఒక్కటి కాదు, ఆయన చేసినటువంటి అభివృద్ధి అలాంటిది. ఈ యొక్క వైసీపీ పాలనలో ప్రజలు ఏ విధంగా అయితే మగ్గుపడిపోయి ఏ విధంగా అయితే బాధపడ్డారో ఖచ్చితంగా అవన్నిట్లో కూడా తెర వెనకాల ఉన్న అన్నిటిని కూడా బయటికి తీస్తారు తప్పకుండా. అసెంబ్లీలో ఎటువంటి వారినైనా ఎదుర్కోగలిగిన నాయకుడు మా బుచ్చి చౌదరి గారు. ఖచ్చితంగా అసెంబ్లీకి బంపర్ మెజారిటీతో పంపుతాము. అలాగే కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకు చేసినటువంటి అన్యాయాలన్నింటిని కూడా బయటకు తీస్తామన్నా. ఎలాగైతే ఎస్సీ ఎస్టీ లోన్లు అన్నీ కూడా మొత్తానికి తీసేశారో తిరిగి మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ తీసుకొస్తామని ఈరోజు తెలుగుదేశం నాయకులు అందరూ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా ఆయన చేసిన మంచి పనులన్నింటికి కూడా మేము ఆయన కృషి ఆయన అన్నీ చూసాం కాబట్టి ఖచ్చితంగా మేము సార్ తిరిగి మళ్ళీ చంద్రబాబు గారినే మళ్ళీ తీసుకొని వద్దామని ఉంది. ఖచ్చితంగా మా అంతు కృషి మేము చేస్తాము. మళ్ళీ తెలుగుదేశం పార్టీనే ఇక్కడ జెండా ఎగరేస్తుంది. ఖచ్చితంగా పైన కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేలా మేమందరం కృషి చేస్తామని ఈ విధంగా చెప్తున్నాం.